హాయ్ ఫ్రెండ్స్, అందరికి నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. రైట్ నౌ తెలంగాణ స్టేట్ హన్మకొండ జిల్లా ఐనవోలు మండలం కొండపర్తి విలేజ్లో ఉన్నాం. 800 సంవత్సరాల కాలంలో కట్టించిన ఒక హిస్టారికల్ ప్లేస్ని మనం ఈ వీడియోలో చూడబోతున్నాం. ప్రజెంట్ ఈ టెంపుల్ దగ్గరలో ఉన్నాం. ఈ టెంపుల్ చూస్తూ అన్ని విషయాలు కూడా మాట్లాడుకుందాం. ప్రజెంట్ ఎంట్రన్స్లో ఉన్నాం. ఎంట్రన్స్ నుంచి లోపలికి వెళ్ళినట్లయితే మనకు ఏ విధంగా ఉంది ఏంటి అన్నీ కూడా డీటెయిల్స్గా ఈ వీడియోలో తెలుసుకుందాం. సో ఈ టెంపుల్ని ఎవరు కట్టించారు, అసలు ఎన్ని సంవత్సరాలు అవుతుంది, ఈ ప్రజెంట్ ఏంటనే సిచ్యువేషన్ని మనం చూద్దాం. 800 సంవత్సరాల కాలంలో కాకతీయుల సమాంత రాజైన చౌండే సేనాధిపతి అనే రాజు ఈ టెంపుల్ యొక్క నిర్మాణం చేయించినాడన్నమాట. ఈ ఆలయం వచ్చేసి కంప్లీట్గా త్రికూట ఆలయం. అంటే ఇప్పుడు మనకు 3 ప్రధాన గర్భగుడులు అయితే ఉంటాయి. ఎంట్రన్స్ నుండి లోపలికి రాగానే మనకు స్ట్రేట్లో శివాలయం అయితే ఉంటుంది. ప్రజెంట్ పానవట్టం మాత్రమే ఉన్నది, అందులో శివలింగం అయితే లేదు. అలాగే ప్రధాన గర్భగుడి అయినటువంటి శివాలయం లోపలికి అయితే వెళ్తాం. సో నేను లైట్ ద్వారా అయితే చూపెట్టే ప్రయత్నం అయితే చేస్తాను, ఎందుకంటే కంప్లీట్గా శిథిలావస్థలో ఉంది. ఇందులో బల్లులు ఇంకా ఏమైనా కీటకాలు ఉండే అవకాశం అయితే ఉంది. సో ఇక్కడ మనకైతే చూడొచ్చు, ఇక్కడ పాముకు సంబంధించిన ఆ స్కిన్ అయితే చూడొచ్చు, ఇక్కడ మనకు కనబడుతుంది కదా. అంటే ఇందులో పాములు కూడా ఉండే అవకాశం అయితే కనిపిస్తుంది స్పష్టంగా. ఇప్పుడు మనం లోపల ప్రధాన గర్భగుడిలో చూసినట్లయితే ఓన్లీ పానవట్టం మాత్రమే ఉన్నది, ఎలాంటి శివలింగాలు అయితే లేవు. సో ఒకసారి సీలింగ్ కూడా చూద్దాం. సో గర్భీలాలు తిరుగుతూ ఉన్నాయి ఇందులో, చూస్తున్నాం కదా. సో ఈ విధంగా అయితే చుట్టూ చూసినా కూడా మనకి ఎలాంటి ఆ విగ్రహాలు అయితే కనిపించడం లేదు. ఇక్కడ నుంచి మనం బయటికి వెళ్ళి ఇంకో గర్భగుడి అయితే చూద్దాం. సో ప్రధాన గర్భగుడి నుంచి కొంచెం ముందుకు వచ్చినట్లయితే మనకు ఇక్కడ కూడా ఒక పైన చూడొచ్చు, అంటే దేవాలయానికి లోపలికి వెళ్ళే ముందు ఇక్కడ కూడా మనకు ఒక మంచి స్ట్రక్చర్ని అయితే చూడొచ్చు అన్నమాట. మనకు సీలింగ్ చూసినట్లయితే డిజైనింగ్ కూడా చాలా బాగుంది. అలాగే గర్భగుడికి రైట్ సైడ్లో ఉన్న మరొక ఆలయం లోపలికి అయితే వెళ్దాం. ఫ్రెండ్స్, ఇందులో వచ్చే ముందు అయితే మనం జాగ్రత్తగా చూసుకొని అయితే రావాలి, ఎందుకంటే ఈ గుడి వాడకంలో లేదు కాబట్టి మనం చాలా జాగ్రత్తగా చూడాలి. సో ఇందులో కూడా మనకు శివాలయానికి సంబంధించిన పానవట్టం మాత్రమే ఉన్నది. త్రికూట ఆలయం అనగానే మనకు 3 శివలింగాలు అయితే ఉంటాయన్నమాట. సో ఇలా అన్ని కూడా గబ్బిలాలు ఉన్నాయి, చాలా గబ్బిలాలు అయితే ఉన్నాయి. ఒకసారి జూమ్ చేయి ఇంకా. సో ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా, చాలా గబ్బిలాలు ఉన్నాయి ఈ గర్భగుడిలో. సో కింద చూస్తున్నారు కదా, పానవట్టం ఈ విధంగా అయితే కనిపిస్తూ ఉంది. అలాగే మెయిన్ గర్భాలయానికి లెఫ్ట్ సైడ్ లో ఉన్న మరొక గర్భాలయానికి అయితే వెళ్దాం. సో చూస్తున్నారు కదా, సో ఇందులో కూడా మనకు ఎలాంటి విగ్రహాలు అయితే లేవు. ఇక్కడ ఒక పానవట్టం టైప్ అయితే ఉంది. అక్కడ మనకు 2 గర్భగుడిలో మనకు అలాంటి ఆ స్టోన్ అయితే చూడలేదు. ఈ గర్భగుడిలో అయితే ఒక ప్రత్యేకంగా ఒక స్టోన్ అయితే చూస్తూ ఉన్నాం మనకు. సో ఇందులో కూడా గబ్బిలాలు ఉన్నాయి, గబ్బిలాలు తిరుగుతూ ఉన్నాయి, మనం అవి కూడా చూడొచ్చు. సో ఇక్కడ చూసినట్లయితే స్టోన్ స్ట్రక్చర్ కానీ ఆ కళా నైపుణ్యం అయితే చాలా బాగుంది. మనకు కాకతీయులు అనగానే మనకు గుర్తుకొచ్చేది చిహ్నం, కాకతీయుల చిహ్నం మనం పైన చూడొచ్చు. వరుసగా వాళ్ళ చిహ్నాలు అయితే చూడొచ్చు. కాకతీయుల ఈ చిహ్నం ఎక్కడైతే కనిపిస్తుందో ఆ చిహ్నాన్ని బట్టి ఇలాంటి టెంపుల్స్ ఎవరు కట్టించారనేది ఈజీగా మనమైతే ఐడెంటిఫై చేయొచ్చు. సో చుట్టూ చూసినట్లయితే కళా నైపుణ్యం చాలా అద్భుతంగా ఉట్టిపడుతూ ఉంది. సో పైన సీలింగ్ కూడా చూసినట్లయితే మనకు అన్ని గర్భగుడిలో ఉన్నట్లే మనకు ఈ విధంగా ఆ సీలింగ్లు అయితే డిజైన్ చేయడం జరిగింది. సో ఇక్కడ నుంచి ఇప్పుడు 3 గర్భాలయాలకు మధ్యలో మనకు ఇక్కడ రౌండ్గా ఉంది. సో ఇక్కడ పూజా కార్యక్రమాలు చేయడానికి అవకాశంగా వాళ్ళు ఇక్కడ ఏర్పాటు చేసినారు అనేది నేనైతే అనుకుంటున్నాను. అలాగే ఇక్కడ సీలింగ్ చూసినట్లయితే ఒకసారి చూద్దాం దగ్గరుండి. టాప్లో సీలింగ్ మనకు శ్రీచక్ర ఆకారంలో ఆ డిజైన్ అయితే చేయడం జరిగింది, చాలా అద్భుతంగా చేసినారు. అలాగే ఫ్రెండ్స్, ఇది MP6, ఈ విధంగా మనకు MP6 ఇంకా MP7 ఈ విధంగా మనకు ఈ టెంపుల్ రెనోవేట్ చేయడానికి ఈ నెంబర్స్ అయితే ఇవ్వడం జరిగింది.
ఇన్ ఫ్యూచర్లో కూడా కంప్లీట్గా రెనోవేట్ చేసే అవకాశం కూడా ఉంది. తెలంగాణ గవర్నమెంట్లో ఈ ఆలయం యొక్క రెనోవేట్ని ప్రస్తావన తీసుకురావడం జరిగింది. కొద్ది రోజులు వర్క్ అయిన తర్వాత దీన్ని ఆపడం అయితే జరిగింది. మళ్ళీ ఇన్ ఫ్యూచర్లో వర్క్ జరిగే అవకాశం అయితే ఉంది. సో చూస్తున్నారు కదా, ఇది మరి తెలంగాణ స్టేట్ హన్మకొండ జిల్లా ఐనవోలు మండలం కొండపర్తి గ్రామంలో ఉన్న త్రికుట ఆలయంకు సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ నేను ఈ వీడియోలో చెప్పడం జరిగింది. ఎలా అనిపించిందో చూసిన తర్వాత కామెంట్ బాక్స్లో కామెంట్ అయితే తెలియండి. మీరు రావాలనుకుంటే మాత్రం వచ్చి ఈ లొకేషన్కి అయితే వచ్చి ఈ టెంపుల్ని అయితే చూడొచ్చు.